క్రీస్తును ఎరగాలంటే సమస్తము ఆయన ఆత్మతో మనకి సమస్తమును ఆయన చూపిస్తానంటున్నాడు. సమస్తము ఆయన ద్వారా కొనుక్కోబడి నీకున్న ప్రతి చీకటిని కూడా, నీ జీవితంలో ఉన్న ప్రతి శోధనని కూడా ఆయన తీసేసేవాడిగా కనబడుతున్నాడు. దాని తర్వాత ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1-2. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండును. మరియు నేను మొదటి వినిన స్వరము దూరధ్వని వలె నాతో మాట్లాడుగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనపరిచెదను అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా ఆయన ఆ ద్వారము తెరవబడ్డాడు. యోహాను ఆ మార్గంలోకి, ఆ రాజ్యంలోకి ఎంటర్ అయ్యాడు. అప్పుడు అంటున్నాడు, ఇక్కడికి రా, నీకు జరగవలసిన సమస్తము నేను నీకు చూపిస్తానన్నాడు. ఇక్కడ ఒక వండర్ఫుల్ మర్మం ఉన్నది. తర్వాత వెంటనే నేను ఏ వస్తున్నాడు ఆయన? శరీరంతో వెళ్ళాలి కదా, మరి శరీరంలో ఎందుకు వెళ్ళబడి? శరీరంతో దేవుడిని ఎప్పటికీ కూడా కనుక్కోలేవు నువ్వు. అందుకే ఏమయ్యాడు యోహాను? ఆత్మవశుడునైతిని అంటే ఏంటిది? నేను ఆత్మగా నేను మారిపోయాను. మారితేనే కానీ దేవుని యొక్క శక్తి, బలము, అధికారం సమస్తము మనం పొందుకుంటాం. తర్వాత అదిగో ఒక పరలోకమందు ఎప్పుడైతే ఆత్మవశుడిగా మారబడ్డాడు యోహాను, తర్వాత చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకా విజిబిలిటీ జరుగుతుంది ఆయన కళ్ళ ముందు. తర్వాత అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఎవరు ఆసీనుడై ఉన్నాడు? క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. క్రీస్తుని కనుక మనం చూడాలంటే మనం ఇప్పుడు ఏమవ్వాలి? అందుకనే ప్రభు చెప్పే వాక్యం అంతా కూడా ఆత్మగా మారండి, రెన్ యువర్ మైండ్ అంటున్నాడు. ఎలా అవుతాము మనము? ఇప్పుడు మనం బతుకున్నాం కదా ఈ దేహంలోనే, మరి శరీరముగా ఈ దేహంలో ఉన్నప్పుడు మనము ఆత్మవశులుగా ఎలా మారుతాము? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలాగా? మన మనస్సులో ఆత్మానుసారంగా మనం జీవించాలి.